డైరెక్షన్ లేకుండా గవర్నర్ గారి ప్రసంగం సాగిందన్నది. ఈ డైరెక్షన్ ఉందా లేదనేది అయితే వారు కాంగ్రెస్ డైరెక్షన్ అయితే ఉందండి. చారి గారు ఎవరు డైరెక్షన్ ఉందా లేకుండా కాంగ్రెస్ డైరెక్షన్ అయితే ఉంటుంది, దానిలో ఎలాంటి డౌట్ ఉండదు. అంటే ఒకటి ఇప్పుడు చర్చించాల్సిన విషయం ఆ డైరెక్షన్ ఉందా లేదా అనే ఈ ప్రసంగంలోనే మొత్తం డైరెక్షన్ ఉన్నంత మాత్రాన ఒరిగేది లేదు. దాంట్లో డైరెక్షన్ అయినా ఒకటి 2 పాయింట్ తగ్గినా ఒరిగేది ఏం లేదు. కానీ ముందు ముస్లిం పండుగ అని చెప్పి ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అని చెప్పి ప్రెసిడెంట్ ప్రసంగం కూడా ఉమ్మడి సభలో చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా చేయబోతుందని ఇండికేషన్ ఇస్తారు. ఏ గవర్నర్ ప్రసంగం అని ఇండికేషన్ ఇస్తారు. గతంలో మీ ప్రసంగాలు ఉన్నప్పుడు పెద్దలు తెలుసు, దిలీప్ అన్న కూడా తెలుసు. అంటే అంకెల అవసరం లేదు, ఈ విధంగా చేయబోతున్నాం, ఈ విధంగా రిసోర్స్ చేయబోతున్నాం అని అంటారు. అది మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి మరి ఇంకా ఆ డైరెక్షన్ ఇంకా ఆయనకి అవగాహన లేదు, మరి అట్లా కూడా అనుకోవచ్చు. కాబట్టి ఆయనకి ఇంకా అవగాహన రాలేదు కాబట్టి ఆ స్పీచ్ రాయాలంటే మరి రాసిచ్చే వాళ్ళకి కావాలి కదా, అది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాలంటే కూడా వాళ్ళకి చాలా బంధాలు ఉన్నాయి. ఇప్పుడు 3 రకాల విషయాలు నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. ఒకటి, ప్రజెంట్ ఉన్న బడ్జెట్ 2023-24 ఏదైతే బడ్జెట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిందో దాంట్లో దాదాపు 60,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్. అది ముందు 60,000 కోట్లు ఎక్కడి చూస్తే తెలియదు. రెండోది, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఈ కొత్త పథకాలకి ఇంకొక 60,000 కోట్లు కావాలి, అంటే 1,20,000 కోట్లు అయింది. మూడోది, మనకి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా వరకు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అంటే రైతు బంధు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, గిరిజన బంధు అప్పుడు జస్ట్ టచ్ చేసే గిరిజన బంధు కావచ్చు, లేకపోతే మన రకరకాల ఇవన్నీ 5%, 10% స్టేజ్ మిగిలిన 80-90% బెనిఫిషియల్ ఇంకా రాలే. అవన్నీ కొనసాగించాలంటే కూడా దానికి కొన్ని డబ్బులు కావాలి. అంటే ఈ మొత్తం మీద దగ్గర చూస్తే పైపైన అంటే కామన్ మ్యాన్, అంటే మనం పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు కానకుండానే దగ్గర 1,50,000, 1,20,000 కోట్లు తేడా వస్తుంది. ఈ అసలు అర్థం చేసుకొని ఈ 1,20,000 కోట్లు ఎట్లా వస్తాయి? తర్వాత మీరు ఏ విధంగా రెవెన్యూ పెంచుతారు? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాని మీద మనం అందరం కూడా ఎవరు ఒప్పుకుంది ఏంటంటే భూముల అమ్మకాలు. మరి భూములు అమ్ముతారా లేదా భూములు కాపాడతారా? రెండోది, లిక్కర్ ఆదాయం 11,000 కోట్ల రూపాయల నుంచి 34,000 కోట్లకి అయిపోయింది. అది ఇక ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏది బెల్ట్ షాపులన్నీ మేము రద్దు చేస్తామని. రద్దు చేస్తారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఒకసారి ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది, కేటగిరీ బి అని. కేటగిరీ ఏ మనం ఏదైతే ఆల్రెడీ మనం డబ్బులు తీసుకుంటున్నాం దాంతో పాటు దాని దగ్గర నుంచి ఇంకొక ఈ బెల్ట్ షాపుల్ని నిరోధిస్తూ కేటగిరీ బి పెడితే అక్కడ కూడా కొంత రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. అంటే నిన్న ఇంకొక డిబేట్ లో కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్పారు, మీరు ఈ యొక్క లిక్కర్ వినియోగాన్ని తగ్గిస్తారా పెంచుతారా? మరి తగ్గిస్తే ఆదాయం పోతుంది, పెంచితేనేమో మళ్ళీ మీరు చెప్పే అంటే సంక్షేమం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కావచ్చు, అన్ని పడిపోతాయి. అది తగ్గించలేరు, అది స్పష్టత లేదు. ఇట్లా అనేక రకాలుగా, ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పిన విషయంలోనే ఇంతకుముందు ఒక 1000 అబద్ధాలన్నా ఒక పెళ్లి చేయమన్నారు, ఇప్పుడు 1,00,000 అబద్ధాలు ఆడైనా సరే అధికారం రావాలని చెప్పి రాజకీయ పార్టీలన్నీ కూడా చిట్టి పాటలు పాడినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం నేను 2000 దిలీప్ గారు ఏం చెప్తారు? దిలీప్ గారు అంటే 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో ఇవాటి ప్రసంగంలో లేదు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలు ఎలా అమలు చేస్తారు, ఎలా రూట్ మ్యాప్ ఉంటుంది 5 ఏళ్ల ప్రభుత్వ పాలన అన్నది కూడా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం లేదు. అంటే ఈ విధి విధానాల మీద ఒక స్పష్టమైన పాఠం లేకుండా కేవలం రాజకీయ ప్రసంగాలకే ఎందుకు పరిమితమయ్యారంటే ఏం చెప్తారు? ఒకటి మేనిఫెస్టోలో ఉంది, అదే పద్ధతిలో టైం టు టైం చీఫ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా మంత్రులు కూడా చెప్పారు, ఈ 2 పథకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు, మిగిలినవి అనతి కాలంలోనే ఆ ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ అనేది డెఫినెట్ గా వైట్ పేపర్ ఎందుకు, ప్రభుత్వ శాఖల రివ్యూ ఎందుకు అంటే వాస్తవ పరిస్థితి ఏంటనేది ప్రజలకు కూడా తెలవాలి, అధికారులకు కూడా తెలవాలి, మంత్రులకు కూడా తెలవాలి. అదంతా శాఖాపరమైన రివ్యూలు అడిగి చేస్తేనే ఎంత డెఫిసిట్ ఉంది, మొత్తం ఎక్కడున్నాం, ఎక్కడికి పోవాలి, మనకు అవసరం ఉన్నటువంటి బడ్జెట్ ఎంత అనేది ఒక అంచనా వేసుకోగలుగుతారు. సో వాస్తవ పరిస్థితి తెలవకుండా నెక్స్ట్ ఎజెండా అనేది మనం పెట్టుకోలేము. అదంతా కూడా గవర్నర్ ద్వారా చెప్పించాల్సిన అవసరం లేదు. అది డెఫినెట్లీ మా బాధ్యత, అది మంత్రుల బాధ్యత, కేబినెట్ బాధ్యత. ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. దాని తప్పించుకునే ప్రయత్నం కాదు. ఇది వాస్తవ పరిస్థితి ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాం, మనకున్న లోటు బడ్జెట్ ఎంత, దాన్ని ఎట్లా అధిగమించబోతున్నాం కూడా ఒకసారి తెలిసి దానికి వ్యూహం చేయొచ్చు. ఆ వ్యూహాల కోసం అన్నది నిర్దిష్టంగా మనకు వైట్ పేపర్ అనేది అవసరమైతేనే స్టార్టింగ్ పాయింట్ ఏంటో అర్థమవుతుంది. సో అంతేగాని
ఇవి మేము చేయమని కాదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్కైనా మీరు ఇంతకుముందు వేణుగోపాల్ లేదా కోటేశ్వరరావు అన్నారు, ప్రతి గవర్నమెంట్ అప్పులు చేస్తుంది. వారే అన్నట్టున్నారు 24th స్థానంలో తెలంగాణ ఉంది, అప్పులు దేశంలో అందరికీ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉన్నాయన్నారు. ఎస్, కేంద్ర ప్రభుత్వం కూడా FRBM లిమిట్ లోబడే అప్పులు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు FRBM లోబడే అప్పులు చేయాలి. చేసిన అప్పులు అన్నవి ఆ లిమిట్ దాటినప్పుడు రిజర్వ్ బ్యాంక్ అనేది మనకు నోటీసులు ఇస్తుంది. అది కేంద్రానికి ఇచ్చింది, రాష్ట్రాలకు ఇచ్చింది, అందులో తెలంగాణకు ఒకటి. ఎందుకంటే దీంట్లో చూపించకుండా ఇతర అప్పులు చేశారు కాబట్టి అది ఎక్స్ట్రా పడినాయి. కనీసం ఒక 3 నెలల పాటు మనం పెన్షన్లు జీతాలు కూడా ఆలస్యంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దాన్ని అధిగమించారు. సో ఏ విధంగా అధిగమించాలనేది మీకు ఐడియా ఉండాలంటే అసలు ముందు టోటల్ క్లారిటీ అనేది, పిక్చర్ అనేది మనకు తెలియాలి. దానికోసం ఈ ప్రయత్నం తప్ప పథకాలు వాయిదా వేయడానికో లేకపోతే దీన్ని తప్పించుకోవడానికో కాదు అనేది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని మనం ఏంటి సీఎంఏ సాక్షాత్ రివ్యూలో దళిత బంధు గురించి చెప్పినప్పుడు చెప్పాడు. ఇంతకుముందు వాసుదేవ్ గారు అన్నట్టుగా ఎన్ని స్కీములు స్టార్ట్ చేశారు, అన్ని కూడా దళిత బంధు ఆపారు, డబుల్ బెడ్రూమ్ ఆపారు, అసలు నిరుద్యోగ భృతి ఇవ్వనే లేదు. తర్వాత ఉద్యోగాల రిక్రూట్మెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తే నిజమే మంచిదే పాపం గొప్పగా చేశారని చెప్పుకుందామంటే వాళ్ళే చెప్పుకున్నారు 2016 నుంచి పేపర్లన్నీ లీక్ అయినా ఒకటి కావచ్చు ఒకటి. చాలా పరీక్షల మీద క్వశ్చన్ మార్క్ వచ్చి 28 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు నిరుత్సాహాల్లో కుంగిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి వ్యవస్థలు అస్తవ్యస్తం అయిపోయినాయి అనే మాట గవర్నర్ స్పీచ్ లో పొందుపరిచారు. నిజంగా జరిగింది. అది అన్ని రంగాల వాళ్ళు సాటిస్ఫై ఉండి వాళ్ళ అచీవ్మెంట్ గ్రేట్ గా ఉంటే ప్రభుత్వం మారదు కదండి. వాళ్ళకే మరోసారి అవకాశం ఇచ్చేవాడు. మార్పు వచ్చిందంటేనే నిరసన అనేది తీవ్రంగా ఉన్నది. చాలా వర్గాల వాళ్ళు సాటిస్ఫాక్షన్ లో లేరు. సో ఈ రోజు వచ్చిన గవర్నమెంట్ మీద అదనపు బాధ్యత పడ్డది. ఎందుకంటే అప్పులు లేకుండా వాళ్ళే గతంలో బిగినింగ్ లో చెప్పుకున్నట్టు ధనిక రాష్ట్రం మిగులు రాష్ట్రం అయి ఉంటే ఆ పరిస్థితి వేరుండేది. అదొక పెద్ద సబ్జెక్ట్ అండి, ఎకనామిక్ ఇష్యూ. మనం వెళ్ళిపోవచ్చు వాద్యారావు గారు. ఇప్పుడు 2 పథకాలు ఏదైతే సోనియా గాంధీ గారి జన్మదినాన మొదలు పెట్టారో చాలా తెలివిగా మొదలు పెట్టారు. రెండింటికి క్యాష్ అవుట్ లో లేనే లేదు. ఎందుకంటే ఆర్టీసీలో ఏం చేశారు, ఉచిత ప్రయాణం అంటే ఇప్పుడు ముందు డబ్బులు పెట్టేది ఏం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు అయితే ఏమైందంటే రోజుకి 7 కోట్ల లెక్కన ఆదాయం తగ్గిపోతే రేపు పొద్దున ఉద్యోగ జీతాలు అయింది 2-3 నెలల తర్వాత వచ్చే ఎఫెక్ట్. కట్టాల్సిన అప్పులు కావచ్చు, లేదా రిపేర్లు కావచ్చు, ఆయిల్ కంపెనీలు కట్టాల్సిన ఇవన్నీ ఒక 2-3 months తర్వాత పడే ఎఫెక్ట్లు. కాబట్టి తెలివిగా అడగండి, ఈ రోజు వరకు రూపాయి ఈ పథకాన్ని పెట్టింది లేదు. రెండోది ఆరోగ్యశ్రీ కొత్తగా 10 లక్షలు పెట్టారు. దాంట్లో నుంచి కూడా రూపాయి ఈ ప్రభుత్వం తీసేది లేదు. చాలా తెలివిగా ఖర్చు లేని వల్ల 1 రూపాయి కూడా అవుట్ ఫ్లో లేని తెలివిగా 2 సోనియా గాంధీ గారి యొక్క మరి జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగింది. కోటేశ్వర గవర్నర్ ప్రసంగం మీద ఇవాళ చర్చ జరుగుతుంది. మనం ఎకనామిక్ ఇష్యూలకు పోతే ఇంకా చాలా లోతుగా వెళ్లాల్సి వస్తుంది. ఇందాక దిలీప్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ కోట్ చేస్తున్నారు. కపిలవాయి దిలీప్ గారు, గవర్నర్ గారు కూడా గతంలో బీఆర్ఎస్ బాధితురాలే, కేసీఆర్ గారి బాధితురాలే, ఆమె కూడా అనేక అనుమానాలకు అవమానాలకు గురయ్యారు. అందుకే కసితో కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్టు కసితో చదివినట్టున్నారనేది ఒక వాదన. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? మీరు ఇప్పుడు గవర్నర్ బీఆర్ఎస్ బాధితురాలు అని చెప్పుకునేటప్పుడు బీఆర్ఎస్ కూడా గవర్నర్ బాధితురాలు అనేటువంటిది మనకు తెలిసిందే కదా. గవర్నర్ తన పరిధికి మించి ఇప్పుడు గవర్నర్ లో రాజ్భవన్ లో దర్బార్ ఏర్పాటు చేయటం ఏమిటి అంటే సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే. అది కేసీఆర్ తో ఆమె రాజకీయ కారణాలతో చేయొచ్చు. రేపు రేవంత్ రెడ్డి గారితో చేయరనే గ్యారెంటీ ఏముంది? ఎందుకంటే కేసీఆర్ కంటే కాంగ్రెస్ ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి కదా. కేసీఆర్ బీజేపీ తోటి లాలూచి ఒప్పందాలు గడిచినటువంటి 9 సంవత్సరాల్లో బీజేపీ యొక్క మొత్తం అన్నిటినీ బిల్లుని బలపరిచినటువంటి చరిత్ర ఉన్నటువంటి పూర్వరంగంలో వాళ్ళ మధ్య వచ్చినటువంటి అధికార పంచాయతీల్లో భాగంగా గవర్నర్ ద్వారా ఆ విధమైనటువంటి చేశారనేది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ కి అటువంటి అవకాశం కూడా లేదు. ఆ విధంగా లాలూచి పడేటువంటి అవకాశం కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. అందువల్ల ఇంకా తీవ్రంగా కూడా తమిళిసై గారు ఆమె ఒక ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికి ఇంకోటి చూస్తున్నాం. ఇప్పుడు మనకి కేరళలో చూస్తున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి అరీఫ్ మహమ్మద్ ఖాన్ గారు ఆయన చివరికి ఏకంగా కొంతమంది విద్యార్థులు ఎవరో ప్రదర్శన చేస్తే నా మీద దాడి చేయిస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన ఆరోపణలు ఇది రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి చూసాం. చారి గారు కూడా అన్నారు అనేక బిల్లులు ఆపేశారు. మొన్న ఎమ్మెల్సీల బిల్లు దాదాపు 32 ఫైల్స్ అండి, 32 సంబంధించిన ఫైల్స్ ఆమె తొక్కిపెట్టారని ఇటీవల ఒక న్యూస్ కూడా రిపోర్ట్ అయింది. ఇప్పుడు అవన్నీ మన అందరికి తెలిసినటువంటి అంశాలే.
ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటిది క్రైటీరియా ప్రకారం లేదు. ఎస్, క్రైటీరియా ప్రకారం ఉన్నది అని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా నిరూపించుకోలేకపోయింది కదా ఇద్దరు ఎమ్మెల్యేల దానికి. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్నటువంటి వాటిని అట్లాగే ఆయన కూడా అదే పద్ధతిలో చేశారనుకోండి, తమిళిసై గారు ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా కానీ నిబంధనలు పాటించాలి. ఏ ప్రాతిపదికన ఎవరినైనా నామినేట్ చేస్తున్నారంటే దానికి ఒక శాతం అటు ఇటు ఉండొచ్చు తప్ప అసలు బేసిక్ గా లేనటువంటి వాళ్ళని, పక్కా రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని ఏదో స్వచ్ఛంద సంస్థలను సేవను ఇట్లాంటివి చేశారనుకోండి, డెఫినెట్ క్లాష్ వస్తుంది. అందువల్ల ఆ విధమైనటువంటి పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో రాదని మనం చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులు. ఇక్కడ ఆ విధమైనటువంటి